నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలన్నిటికీ కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తప్పకుండా 21 కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం. రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పిన, తమ్ముడు నా ఉద్యోగం ఏమవుతుంది అన్నా అని అడిగిండు. నీ ఉద్యోగం ఏం కాదు, రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం, నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పిన. అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో ఇవాళ తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు, పోలీసు వాళ్ళ దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు. ఇప్పటికే కేసులు పెట్టిండ్రు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు, ఇక జైలు అనేది తెచ్చి పెట్టిండ్రు. ఇంతకంటే మీకేం పీకేదేం లేదు, ఇంకా ఉరి శిక్ష వేసేదైతే లేదు. ఆడ జరిగిన దాన్ని ఏదో దానికి మసిపూసి మారేడికాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను, తన చేతగాంతనాన్ని, తన చేవలేనితనాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం. 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకి అడ్డికి పావుషేరు గుంజుకుంటానంటే తప్పకుండా మీకు అండగా మేముంటాం. న్యాయస్థానాల్లో కూడా మీకు అండగా మేము నిలబడతాం. ఎవ్వరు కూడా బెదిరించినా, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, బయటికి వచ్చినాక బెదిరిస్తారన్నా, మళ్ళీ కేసులు పెడతారన్నా, మళ్ళీ జైలుకు పంపుతారన్నా, మేము సంతకాలు పెట్టాల్సి వస్తుందేమో అన్నా అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు. వాళ్ళకి మేము అదే చెప్తా ఉన్నాం. బయట ఉండే ఇక్కడ సంగారెడ్డిలో కూడా మొన్న న్యాల్కల్లో ఇక్కడ కూడా మొన్న ఆందోళన జరిగింది. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర 14,000 ఎకరాలు సేకరిస్తే అది వద్దు, రద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అన్నగాన్లకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల స్థాపన చేస్తా, ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది, న్యాయంగా రావాల్సింది ఇప్పించేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం. ఇవాళ సంగారెడ్డి కేంద్ర జైల్లో ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే, తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి, పేదవాడి కన్నీళ్లలోనే ఇవాళ గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నా మమ్మల్ని కొట్టినారు చూడు అంటే వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు 30-40 కిలోలు కూడా లేని పిల్లలు, వాళ్ళు పాపం మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు, బట్టలు కూడా చక్కగా లేవు, వాళ్ళు కలెక్టర్ను కొట్టినరు, అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చేతనైతే మాతోని కొట్లాడు, చేతైతే రాజకీయ నాయకులుగా మాతోని తలపడు, అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు. బేషరతుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ, ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని, రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం. ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా మేము ఉంటామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ, మరి మీకు కూడా మీడియా మిత్రులకు గత 2 రోజులుగా ఈ సంఘటన అన్నింటిని కూడా కవర్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.